హలో అండి, వెల్కమ్ టు గగన్ విత్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ ఫ్రై కర్రీ. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. కావాల్సిన పదార్థాలు 2 ఎగ్స్, 4 టమాటాలు, 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిగడ్డ, కొద్దిగా కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందామండి. ఎగ్గుని ఫ్రై చేసుకోవడానికి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఎగ్గుని ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎగ్స్ని పలగొట్టుకొని వేసుకుందాం ఆయిల్లో. చూసారు కదా, ఈ విధంగా ఎగ్స్ని పలగొట్టుకొని వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఎగ్ని ఫ్రై చేసుకోండి. సరే కదా, ఎగ్ ఈ విధంగా ఇంకో వైపుకు తిప్పుకోండి. ఎగ్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఎగ్ని ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా అండి, ఎగ్ని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి తీసుకోండి. చూడండి, మంచి కలర్ వచ్చేసింది. చూడండి, గోల్డెన్ కలర్గా ఎంత బాగా వచ్చిందో. ఈ మాత్రం సరిపోతుంది. ఒక బౌల్లోకి తీసేసుకోండి దీన్ని. ఇప్పుడు మనం ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకుందామండి. ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చిని 2 చీలికలుగా కట్ చేసుకోవాలండి. 3 పచ్చిమిర్చిని మనము ఏదైతే ఎగ్ వేయించుకున్నామో అదే కళాయిలోకి మరి కొంచెం ఆయిల్ తీసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ అండి. ఆయిల్ వేడెక్కిందండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఉల్లిగడ్డలు వేగేలోపు టమాటాని కట్ చేసుకుందామండి. మనం సన్నగా కట్ చేసుకోండి టమాటాలని. ఉల్లిగడ్డలని కూడా చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి. ఉల్లిగడ్డలు మాడిపోతాయి. కొద్దిగంత పసుపు వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. కలుపుకోండి పసుపు వేసాక. ఈ విధంగా ఉల్లిగడ్డ మగ్గేలోపు టమాటాలు కూడా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. చూసారు కదండి, ఉల్లిగడ్డలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటాలను వేసుకుందామండి. కలుపుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. టమాటాలు అనేవి అడుగంటిపోతాయి. మూత తీసి ఒకసారి చూసుకుందాము. చూసారా అండి, టమాటాలు మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందామండి.
మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఉప్పు కారం. కలుపుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఎగ్గుని అది ఇప్పుడు వేసేసుకుందామండి కర్రీలోకి. మనం ఎగ్గులో ఏం వేసుకోలే కదండి ఫ్రై చేసుకునేటప్పుడు, ఉప్పు కారం పసుపు అట్లా ఏం వేసుకోలే కదా అండి. ఇప్పుడు టమాటాలో అది మొత్తం ఎగ్గుకి మంచిగా పట్టేస్తుందండి. ఈ విధంగా కలుపుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మీరు నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా అండి ఎగ్కి ఎంత మంచిగా పట్టేసిందో. ఇప్పుడు ధనియా పొడిని వేసుకోండి. 1 స్పూన్ ధనియా పొడి. తిప్పుకోండి ఒకసారి. ఒక 2 నిమిషాలు ఉంచుకోండి స్టవ్ మీద మూత పెట్టుకొని. మూత తీసి చూద్దామండి. చూసారు కదా యమ్మీ యమ్మీగా ఉంది టమాటా ఎగ్ ఫ్రై కర్రీ. చూడండి టమాటా ఎగ్ ఫ్రై కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీ అయితే పూర్తయింది. రుచికరమైన టమాటా ఎగ్ ఫ్రై కర్రీ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.